సార్ మీ ట్రీట్మెంట్ మాత్రం 100%, 150% రిజల్ట్. నాకైతే ఫుల్ హ్యాపీ. ఓకే. సో యాక్చువల్లీ ఎందుకంటే మీరు రాకముందు 100% ఏదో ఒక చెట్టుకు 4-5 ఆడపూతులు వచ్చేవి, అవి కూడా డ్రాప్ అయ్యాయి, ఏవి లేవు. మీరు ఇచ్చిన తర్వాత అన్ని 100% వాడినాను, టకీం అని వచ్చి సెట్ అయిపోయింది. ఓకే, గుడ్. అసలు మ్యాజిక్ చేసినట్లు. గ్రేట్ థింగ్ అండి. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్యాపీ సార్. 100%. నాకు కూడా అదే కావాలి యాక్చువల్లీ. సో బాగా ఫ్రూట్ సెట్ చేసినావు సార్. ఓకే. సో ఎగ్జాక్ట్గా ఇది అనంతపురం డిస్టిక్, అమరాపురం మండలము, నాగవనపల్లి జిల్లా. సో లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నీ తోటలో అంతా మగపూత సార్. మగపూత, అసలు ఫ్లవర్ అనేది నిలబడేది లేదు, అసలు ఫుల్ డ్రాపింగ్ అయ్యేది. సో ఎగ్జాక్ట్గా నేను వచ్చి ఎన్ని రోజులు అయింది ఇది? 1 month సార్. 1 month అబౌవ్ అయింది కదా? 1 month కరెక్ట్. 16. ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ ఎందుకంటే షెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ గా వాడాను. అవును సార్, ఎగ్జాక్ట్ 100%. ఏది కూడా ఏ ప్రోడక్ట్ కూడా మిస్ చేయకుండా. అవును సార్. సో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని రెక్టిఫై చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ విజిట్ అనుకుంటే చాలా మంది ఏమంటారు, ఏదో వస్తారు రాస్తారు పోతారు అనుకుంటారు సిద్ధేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ విజిట్ అంటే మీ తోటలో వచ్చిన తర్వాత మీ సాయిల్ ఎలా ఉంది, మీ సాయిల్ కండిషన్ ఎలా ఉంది, మీ సాయిల్ ఆప్సా కండిషనా సాచురేషన్ కండిషనా, సో మీ వాటర్ పిహెచ్ ఎంత ఉంది, మీ టీడీఎస్ ఎంత ఉంది, ఓకే, మీ చెట్లో ప్లాంట్ లో ఫుడ్ లెవెల్స్ ఎంత, గ్రీనరీ లెవెల్స్ ఎంత, ఎనర్జీ లెవెల్స్ ఎంత, ఇంతకు ముందు మీరు స్టోరేజ్ ఏమేమి చేశారు, ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఫ్లవరింగ్ రావడానికి ఎటువంటి న్యూట్రియంట్స్ అప్లై చేయాలి, ఎటువంటి వాటర్ సాల్యుబుల్ అప్లై చేయాలి, ఎటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అప్లై చేయాలి, దాన్ని బేస్ చేసుకొని రికమెండేషన్ అంటూ ఉంటుంది. అర్థమైందా? వచ్చాము చూసాము పోయాము అన్నట్లు కాకుండా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రూట్ అంతా సెట్ అయిపోయింది నీకు? అవును సార్, ఫ్రూట్ సెట్టింగ్ ఫుల్ అయింది సెట్టింగ్. అవును సార్. సార్ నేను ఇది గ్రో కవర్ వేద్దాం, గ్రో కవర్ వేద్దాం, అవన్నీ డిస్కస్ చేద్దాం. చెప్తాను, ఏం టెన్షన్ పడదు. నీకు ఏమేమి డౌట్లు ఉన్నా అని అన్ని అడుగు, నేను చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని వెళ్దాం. సో ఫస్ట్ మేజర్ టాస్క్ ఏమైంది, నీకు ఫ్లవర్ సెట్టింగ్ అవ్వాలా, ఫ్రూట్ అవ్వాలా, ఫ్రూట్ అయిన తర్వాత ఏదైనా. సో చెట్టుకి అందాజుగా ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి? ఒక 150 ఫ్రూట్స్ వరకు ఉన్నాయి ఈజీగా ఉన్నాయి ఫ్రూట్. సో ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఇంకా చాలు నీకు, ఎక్సెస్ ఏం వద్దు. సైజ్ చేసుకుంటే ఇది సైజ్ చేసుకో. అప్రాక్సిమేట్లీ 150+ ఉన్నాయి నీకు ఫ్రూట్స్. సో ఇట్స్ గ్రేట్ థింగ్ అసలు. సో ఈ కంప్లీట్ గా ఇది సెకండ్ విజిటే నీకు? అవును సార్, సెకండ్ విజిటే. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు మా వీడియోస్? మీ వీడియోస్ 1 year నుంచి చూస్తున్నాను సార్. 1 year నుంచి చూస్తున్నావు? అవును సార్. ఓకే. సో ఏంటి నీకు ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది? ఇప్పుడు వచ్చాము, మనం చూసాము, నేను చెప్పడం కాదు, యాజ్ ఎ ఫార్మర్ గా నువ్వు చెప్పాలా ఏంటి ఏమనేది. సార్ మీ ట్రీట్మెంట్ మాత్రం 100%, 150% రిజల్ట్. థ్యాంక్ యూ. అదే నాకైతే ఫుల్ హ్యాపీ. ఓకే. సో యాక్చువల్లీ ఎందుకంటే మీరు రాకముందు 100% ఏదో ఒక చెట్టుకు 4-5 ఆడపూతులు వచ్చేవి, అవి కూడా డ్రాప్ అయ్యాయి, ఏవి లేవు. మీరు ఇచ్చిన తర్వాత అన్ని 100% వాడినాను, టకీం అని వచ్చి సెట్ అయిపోయింది. ఓకే, గుడ్. అసలు మ్యాజిక్ చేసినట్లు. గ్రేట్ థింగ్ అండి, గ్రేట్. అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి వీడియోలో ఫార్మర్ గా చెప్పేది ఏమంటే డీవియేషన్ అవ్వద్దండి. సో ఒక విధంగా ఒకటి ఫాలో అవ్వండి. సో చూడు ఇక్కడ ప్రతిది ఏమండి, లాస్ట్ టైం మీరు కూడా వచ్చారు సార్, స్టెమ్ లో కూడా ఎట్లా వచ్చింది చూడండి సార్, లోపల అన్ని సెట్ అయింది సార్, అంత లోపలికే సెట్ అయింది, చూడేది. ఇది కూడా చూడు మొత్తం సైజ్ వచ్చేకి
ప్లస్ పాయింట్ సార్. ప్లస్ అనేది నెక్స్ట్ టైం విజిట్ చేస్తాను నేను. నెక్స్ట్ విత్ ఇన్ 30 to 40 days తర్వాత మళ్ళీ వస్తాను నేను. నీకు ఒక ఫ్రూట్ కూడా కనిపించకుండా మొత్తం కప్పేస్తా చిగురుతో. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా ఇది మార్చి, ఏప్రిల్, మే, జూన్ 15, 20 వరకు కూడా ఎండలు విపరీతంగా ఉంటాయి నీకు. సో దానివల్ల ఏమైతుందంటే నీకు సన్ బర్న్ వస్తుంది. సన్ బర్న్ రాకుండా నీకు మొత్తం చిగురుతో కప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గ్రో కవర్ కూడా వేపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే పూత పిందే కాయ రాకముందే గ్రో కవర్లు వేసేయడము, అన్నెసెసరీగా ఖర్చు పెట్టడం అన్నీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది నీకు పూత పిందే సెట్ అయిపోయింది. సో నీకు పక్కాగా వస్తుందని ఒక అంచనా ఉంది. చెట్టుకి యావరేజ్ గా ఎన్ని కేజీలు కాస్తుంది ఒక అంచనా ఉంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాము, ఎంత వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఎంత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పూత పిందే సెట్ అయింది కాబట్టి నీకు గ్రో కవర్ వేసినా నాకు వర్కౌట్ అవుతుందని నీకు అనిపించింది. అండర్స్టాండింగ్ అర్థమైందా? దీన్ని బేస్ చేసుకుని మనం గ్రో కవర్ వేయాలా, ఫ్రూట్ కవర్ వేయాలా. ఇప్పుడు లోడ్ తక్కువ ఉంటది, ఎక్కడికో అనుకున్నంత ఫ్రూట్ ఫ్లవర్ సెట్, దానికి ఫ్రూట్ కవర్ వేసుకోండి. ఫుల్ గా సెట్ అయింది, పైన గ్రో కవర్ ఎంత ఖర్చు పెట్టండి, ఎందుకంటే వస్తుందని మనకు ఒక ఐడియా ఉంటుంది, చేసుకుంటూ పోవాలి. సో నేనైతే నమ్మలేకపోతున్నా నిజంగా. లాస్ట్ మంత్ విజిట్ కి జస్ట్ ఎక్కడన్నా నువ్వు ఫోన్ చేసినప్పుడు 1 month సార్, ఇంకేం ఎక్కువ లేదు, 1 month లోపలే. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి అసలు పూత లేదు, అప్పుడు కంప్లీట్ గా లేదు అసలు. వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే నువ్వు ఫోన్ చేసి సార్ సూపర్ గా ఎక్సలెంట్ గా సెట్ అయింది సార్ ఫ్లవరింగ్ అంటే, ఫ్లవరింగ్ వస్తా ఉంది, అక్కడక్కడ ఫీమేల్ ఫ్లవర్ ఎక్కువ ఇనిషియేట్ ఇంటరేషన్తో హ్యాపీగా ఉన్నట్లే. నాకు ఫార్మర్ హ్యాపీగా ఉండడమే కదా కావాల్సింది అనుకుని నేను అనుకుంటున్నా. అదే సార్, నువ్వు అట్లా చెప్పేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ. లోపల సెట్ అయింది బాగా, అదే మేజర్లీ. సో అంతా ఆల్రెడీ నిమ్మ పండు దాడుతా ఉన్నాయి నీకు. చెట్టు నిండా ఉన్నాయి. సార్ చాలా బాగా వచ్చింది సార్. అది సెలెక్టెడ్ మెక్టానిట్స్ బాగుంది సార్. అది అవునా, బాగా పనిచేసిందా? సెలెక్టెడ్ కదా, బాగా పనిచేసింది సార్. ఓకే ఓకే. కంపెనీ అన్ని బ్రాండెడ్ వాడలేదు, ఏవి కూడా లోకల్ వాడలేను. ఈ చెట్టు చూడు, ఇది అవును సార్, ఫుల్ గా ఉంది, లోడెడ్ గా ఉంది సార్. ఇది ఆల్రెడీ మధ్యలో ఉన్నాయి కదా నీకు. 10th సార్, January 10th. అవును సార్. ఈరోజు January, February, March. కాయలు ఏమైనా వాటర్ ఏమన్నా ఫుడ్ ఏమన్నా పెంచు, వాటర్ పెంచు. ఎంతసేపు వెళ్తున్నా వాటర్? 1 గంట సార్. 2 గంటలు డైలీ. ఇప్పుడు 2 స్టెమ్కి ఎట్లా కాస్తున్నాయి, ఇంకే కాస్తున్నాయి దాంట్లో. ఇవి కూడా అంతే. ఫుడ్ తక్కువ పడిందా, వాటర్ తక్కువ పడింది? వాటర్ తక్కువ పడింది. వాటర్ తక్కువ పడింది అంటే టెంపరేచర్ పెరిగింది. లాస్ట్ మంత్ ఉన్న టెంపరేచర్ కి ఈ మధ్య టెంపరేచర్ పెరిగింది కదా, నువ్వు వాటర్ కూడా పెంచాలి. ఇచ్చినాము ఫుడ్ పీకల దాకా ఇచ్చినావు, వెరీ హ్యాపీ. పీకల దాకా ఇచ్చినావు కాబట్టి ఇంత వచ్చింది. ఇవన్నీ చూడు ఓవరాల్ గా. అవును సార్. ఇక మీద వాటర్ ఇస్తే ఫ్రూట్ కి ఎప్పుడు ఇప్పుడు వన్స్ వాటర్ ఎప్పుడు కొని డౌన్ చేయొద్దు, అర్థమైందా? నువ్వు వాటర్ తగ్గించినా సరిపోకపోయినా హీట్ ఆటోమేటిక్ గా ఫ్రూట్ అనేది రైపెనింగ్ అయిపోతుంది. ఇప్పుడు మాగదు, 1 నెల తర్వాత. అదే సార్, అదే 2 గంటలు. ఒక 100-150 గ్రాములు వచ్చింది అనుకో, వాటర్ ఇంకా పెంచుకుంటూ పోవాలను. అదే సార్, అదే వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ దానిమ్మలో. అవును సార్. ఇప్పుడు ఎట్లా ఇస్తాము, డబల్ స్టెప్ గంట ఇస్తుంది, ఇప్పుడు 2 గంటలు. అవును, 2 గంటలు సఫిషియెంట్ గా వాటర్ ఇవ్వు. అంటే ఫ్లవర్ వచ్చి సెట్ అయింది కదా. అదే 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 విత్ ఇన్ 30 days. అవును సార్. మరి పెరిగింది మినిట్స్ పెంచు అంటే సార్. అదే సార్, 50+ ఉంటుంది. ఎంత ఉండొచ్చు కదండి. ఇది చూడంతా చిన్న వస్తాయి కదా నిమ్మ సార్. ఆ విధంగా ఈ ఇయర్ లో ఫస్ట్ సెట్టింగ్. కంగ్రాట్స్, బాగా చేసావు, బాగా కష్టపడ్డావు. నీ కష్టానికి ఇదైతే వచ్చింది. నేను ట్రస్ట్ చేసేది ఏమంటే, ఎలాంటి క్లైమేట్ కండిషన్స్ లేదా ప్లాంట్ న్యూట్రియం లేదా. అదే సార్, నువ్వు ఆర్గానిక్ రికమెండ్ చేయి, నువ్వు కెమికల్ రికమెండ్ చేయి,
నువ్వు హెర్బల్ అవును సార్. నువ్వు ఏ విధంగా రికమెండ్ చేస్తున్నావు అని కాదు, ఫైనల్ గా రైతుకు రిజల్ట్ వచ్చిందా లేదా. కరెక్ట్ సార్, అది రిజల్ట్ వచ్చిందా మెయిన్ నేను చూసేది అదే. అవును సార్. నా సక్సెస్ వీడియోస్ లో అన్ని అట్లే ఉంటాయి చూడు. అవును సార్. రైతుకి రిజల్ట్ వచ్చిందా లేదా మెయిన్ అదే కదా, దానికోసం కదా చేసేది. నువ్వు కెమికల్ ఆర్గానిక్ అని రైతు హ్యాపీగా ఉండాలా, మీరు హ్యాపీగా ఉంటేనే నెక్స్ట్ ఏమంటే చెట్టు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాల. షెడ్యూల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నావా సార్? 4 స్టెప్ అయిపోయింది, 4 రౌండ్స్. ఓకే, ఇప్పుడు నువ్వు మేజర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సార్. ఓకే ఓకే సార్. సమ్ ఎగ్జాంపుల్ ఏమైందంటే వచ్చాము చూసాము ఫ్లవర్ ఫ్రూట్ సెట్ చేపించాము, దీన్ని ఏ రోగం రాకూడదు అంటే బ్యాక్టీరియల్ బ్లైట్, కొలనోట్రిక్ ఆల్టర్నేది, అంతకు సర్కస్పోరా, బ్యాక్టీరియల్ బ్లైట్ ఏమి డిసీజెస్ ఏమి రాకుండా ఇప్పుడు నుంచి నీకు ఫంగిసైడ్, బ్యాక్టీరియల్ షెడ్యూల్ ఒకటి, డెవలప్మెంట్ షెడ్యూల్ ఒకటి, 3 షెడ్యూల్ సపరేట్ ఇస్తాను. ఇంకోటి ఏమంటే 5 days లో గ్రీన్ ఫుడ్ స్టేజ్లో మారుతుంది. గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు డిసీజెస్ ఎక్కువ వస్తుంది, బ్యాక్టీరియల్ బ్లైట్ అటాక్ అవుతుంది, అదర్ డిసీజ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది. ఆ యొక్క గ్రీన్ ఫుడ్ స్టేజ్ నుంచి మళ్ళీ రెడ్ ఫుడ్ స్టేజ్ రావడానికి 45 to 2 months పడుతుంది. ఆ యొక్క టైమింగ్లో మేజర్లీ నువ్వు స్ప్రే చేసుకోవాల్సిన మందులంతా సపరేట్గా ఒక షెడ్యూల్ ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని దాని కూడా ఏమంటే ఇప్పుడు డ్రిప్ షెడ్యూల్ ఇస్తున్నావు కదా ఫ్లవరింగ్కి, కంప్లీట్గా ఆపేయి. ఓకే సార్. ఓకే, కింద సాయిల్ అప్లికేషన్ చేద్దాం. ఓకే. ఈ టెంపరేచర్ పీక్స్గా ఉంది కాబట్టి వాటర్ సాల్యుబుల్స్ అవి ఇవి కాకుండా డైరెక్ట్ ప్లాంట్ నుంచి ఫుడ్ తీసుకుంటానే ఉంటుంది. ప్లాంట్ నుంచి ఫుడ్ తీసుకుంటూ ఇస్తూ నీకు ఫ్రూట్ సైజ్ వస్తూనే ఉంటుంది. సో ఈ షెడ్యూల్ మాత్రం సాయిల్ అప్లికేషన్ షెడ్యూల్ ఇస్తాను నేను ఇప్పుడు. ఈ సాయిల్ అప్లికేషన్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే మనం గ్రో కవర్ వేసేద్దాం. ప్లాంట్ సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత గ్రో కవర్ వేసేద్దాం, కప్పేద్దాం మొత్తం. కవర్ అంతా కప్పేసిన తర్వాత నీకు టిష్యూ పేపర్ టైప్ ఉంటుంది. నువ్వు మామూలుగా ఎంత ఫోర్స్గా పోతుందో మనం మందు స్ప్రే చేసిన తర్వాత టిష్యూ కవర్లో నుంచి ఇంత ఫోర్స్గా వెళ్ళి లోపల పడుతుంది. ఓకే సార్. అర్థమైంది? నువ్వు ఆ విధంగా సరేనా? ఇప్పుడు నీకు బ్యాక్టీరియల్ బ్లైట్ సార్ ఇంకా కలుపు తీసేస్తాను. ఇప్పుడు నీట్గా నువ్వు కలుపు తీసుకో, సాయిల్ అప్లికేషన్ చేసాయి. సెకండ్ పాయింట్ కప్పే, నీకు బ్యాక్టీరియల్ బ్లైట్ కి ఫంగిసైడ్ కి సపరేట్ షెడ్యూల్ ఇస్తాను, సాయిల్ అప్లికేషన్ షెడ్యూల్ ఇస్తాను. సో ఈ 5 పనులు నెక్స్ట్ వచ్చేవరకు అన్ని చేసేసి ఉండు. నెక్స్ట్ నేను విజిట్కి వచ్చేసరికి దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఫుడ్ డెవలప్మెంట్కి ఏమైనా చేంజెస్ చేయాలా, ఇన్ని కెమికల్స్ ఏమైనా మార్చాలా, దాన్ని బేస్ చేసుకుని ఎట్లా వెళ్ళాలనేది నీకు నేను గైడెన్స్ చేస్తాను. ఓకే సార్. సరేనా? ఓకే. అదే ఫ్రూట్ డెవలప్మెంట్ కి స్ప్రే ఇస్తారా? వద్దు, సాయిల్ అప్లికేషన్. ఫుడ్ కి సంబంధించిన విషయాలన్నీ డ్రిప్ లో వద్దు. అంటే ఫ్రూట్ సైజు, ఫ్రూట్ డెవలప్మెంట్, లోపల గుజ్జు పెరగడానికి, సైజు పెరగడానికి, లోపల కండ పెరగడానికి, జ్యూస్ కంటెంట్ పెరగడానికి, విత్తనం వెయిట్ పెరగడానికి, దీస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ డిసీజెస్ మాత్రమే స్ప్రే చేసుకో, వేరేది ఏ దానికి వెళ్ళదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.